హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో చాలా ఈజీ అండ్ టేస్టీగా బియ్యం పిండితో అప్పటికప్పుడు మైసూర్ బోండాలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. ఈ మైసూర్ బోండాలు చేయడానికి ఎలాంటి పప్పులు నానపెట్టాల్సిన పని లేదు, మైదా పిండి కూడా అవసరం లేదు. బియ్యం పిండితోనే ఇలా ఒకసారి మైసూర్ బోండాలు చేయండి, చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్టీగా ఉంటాయి. అండ్ కేవలం 10-15 నిమిషాలు అయితే చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లోకి ఒక అరకప్పు దాకా పెరుగు తీసుకోవాలి. మనం తీసుకున్న పెరుగు కూడా పుల్లగా ఉంటేనే మైసూర్ బోండాలు రుచిగా ఉంటాయండి. పెరుగు ఎక్కడ గడ్డలు లేకుండా ఇలా విస్కర్తో కానీ ఫోర్క్ స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా పెరుగు మొత్తం క్రీమ్లో అయిపోవాలి. ఇప్పుడు ఇందులో పెరుగు తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు దాకా పొడి బియ్యం పిండి తీసుకోవాలి. మళ్ళీ అదే కప్పుతో ఒక అరకప్పు దాకా గోధుమ పిండి కూడా తీసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ తీసుకోవాలి. అలాగే ఇందాక మనం పెరుగు బియ్యం పిండి తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ ఒక కప్పు నీళ్ళు మొత్తం పోసి బాగా కలిపిన తర్వాత మరొక అరకప్పు నీళ్ళు తీసుకొని అవసరానికి తగ్గట్టుగా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి. నాకైతే 1.5 కప్పుల నీళ్ళైతే పట్టాయండి. అంటే అందరికీ ఒకేలాగా పట్టాలనేమీ లేదండి. మనం తీసుకునే పెరుగుని బట్టి నీళ్ళు అనేవి పడతాయన్నమాట. నేను తీసుకున్న పెరుగు గట్టి పెరుగండి, కాబట్టి 1.5 కప్పుల నీళ్ళైతే పట్టాయి. ఇదిగా లూజ్గా లిక్విడ్లా ఉండే పెరుగు అయితే నీళ్ళు అనేవి తక్కువ పడతాయి. సో ఇక్కడ చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇంతకన్నా లూజ్గా ఉంటే మాత్రం మైసూర్ బోండాలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి. ఇలా కలిపి మూత పెట్టి 10 నుండి 20 నిమిషాల వరకు పిండిని నానబెట్టండి. నేనైతే 20 నిమిషాల వరకు నానబెట్టేసానండి. ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, అలాగే పావు కప్పు దాకా కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ అంతా అల్లం తరుగు వేసుకోండి. అల్లాన్ని పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్టుగా కలుపుకోవాలి. మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పిండిలోకి బాగా కలిసిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసి నిదానంగా కలపండి. ఈ వంట సోడా అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇది వేయడం వల్ల మైసూర్ బోండాలు పొంగుతూ లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటాయండి. సో స్కిప్ చేయకుండా వేసుకోండి. పిండి అంతా బాగా కలిపిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇంతకన్నా లూజ్గా ఉంటే బోండాలు ఆయిల్ పీల్చుకుంటాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు మైసూర్ బోండాలకి పిండి అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టం అనమాట. మైసూర్ బోండాలాగా అయితే పిండి కొంచెం ఎక్కువగానే తీసుకోండి, లేదా చిన్న పునుగుల్లాగా కావాలంటే కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఆయిల్ కడాయి సైజును బట్టి పిండి వేసుకొని 1 నిమిషం ఆగి గరిటెతో అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. మంట మాత్రం పిండి వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. పిండి వేసాక మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో అయితేనే లోపల వరకు ఉడుకుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే ఇవి వేయించుకొని క్రిస్పీగా అయ్యి ఇలా మంచి కలర్లోకి రాగానే ఆయిల్లో నుండి తీసేయండి. ఒకవేళ మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే అందులోకైనా తీసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటాయి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మైసూర్ బోండాలాగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసేయండి. సో అంతేనండి, చాలా రుచిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే బియ్యం పిండితో మైసూర్ బోండాలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి ఇలాగే వేడివేడిగా టమాటా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయండి. అండ్ మీకు హోటల్ స్టైలు పల్చటి టమాటా చట్నీ రెసిపీ కావాలంటే మా ఛానల్లో ఉంది, చూడండి. చూసి మీరు కూడా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండో దోశ పిండో లేనప్పుడు ఇలా బియ్యం పిండితో అప్పటికప్పుడు చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇక లేట్ ఎందుకు, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.